అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఇవాళ తీసుకొచ్చింది. సో దానికి మనం చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. సో అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన గ్రేట్ లీడర్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి, అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ కి, నా గ్రేట్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ బైటోరియం అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మనకి ఇండియా మొత్తంలో కూడా చాలా వరకు ఫ్యామిలీస్ అంతా కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది. మరి మనమందరం కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నేర్చుకోవాలి. అంటే అది చాలా ఇంపార్టెంట్. మనం చేసే వర్క్ లో దాని గురించి అంటే ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో మనకి ఎన్నో ప్రోడక్ట్స్ ఈ రోజు మన బిజినెస్ లో అంటే మన ఈ బైటోరియం కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఈ బైటోరియం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. సో దీని గురించి మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నాలెడ్జ్ మనకు అంటే దాని గురించి ఒక అవగాహన అనేది మనకు ఉండాలి. ఎందుకు వాడాలి, ఈ రోజు ఫార్మింగ్ అనేది చేస్తున్నారు రైతులు, చాలా వరకు ఎన్నో ఎకర్లో మనకు పండిస్తున్నారు పంటలు, రకరకాల పంటలు అనేది పండిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ మన టెరాటెక్ వరల్డ్ లీడింగ్ టెక్నాలజీ తోటి తయారైన ఈ బైటోరియం ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, మరి ఈ రోజు రైతుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సేద్యం చేయడంలో, అలాగే వాళ్ళు పండించిన పంటలో దిగుబడి ఎందుకు రావడం లేదు, దాని గురించి కొంత అవగాహన మనకు అవసరం. ఎందుకంటే ఒక రైతు దగ్గర మీరు వెళ్ళారు, ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఓకే, మరి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏంటి, ఎందుకు మనం ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయాలి అనే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఊరికైనా మనం ప్రోడక్ట్ ఉంది కదా వాళ్ళకి ఇచ్చేసి మీ పంట బాగా పండుతుంది అని చెప్పడం అది భావ్యం కాదు. ఎందుకు అంటే ఒక రైతుకి నమ్మకం రావాలి. ఎస్పెషల్లీ మన అంటే ఈ రోజు ఒక రాసాయనిక ఎరువులతోటే ఆ పంటను వారు పండిస్తూ ఉన్నప్పుడు మనము సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి రమ్మని చెప్తున్నాము. మరి అలాంటి సేంద్రియ వ్యవసాయానికి ఎందుకు రావాలి దాని గురించి కూడా మనం చూద్దాము. అలాగే టెరాటెక్ వరల్డ్ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే రూట్ నుంచి ఫ్రూట్ వరకు అంటే వేరు నుంచి ఫలం వరకు రైతులకు హెల్ప్ చేస్తుంది. అలాగే రైతుల పంటలని అంటే వారి నేలను కూడా సంరక్షిస్తుంది. మరి రైతుల ఇన్ఫర్మేషన్, ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఫస్ట్ అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. వ్యవసాయం అంటే ఏంటి, భూమిని సాగు చేసి అలాగే పంటలను పండించడంతో పాటు పశువులను పెంచడం ద్వారా ఆహారం, ఫైబర్ మరియు ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం. రైతు దీని ద్వారా మానవ సమాజానికి ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులను అందించే ఒక ముఖ్యమైన వృత్తి. దీన్నే మనం ఏమంటున్నాం, అగ్రికల్చర్ అంటాం. మరి దీనికోసం రైతు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిని సారవంతం చేసి దానిలో విత్తనాలను వేసి అది అంకురించి అంటే సీడ్ జర్మినేషన్ అయినప్పుడు రైతు దానికి ఫర్టిలైజర్స్ వేసి నీరు పోస్తారు. మధ్యలో తెగుళ్ళు ఏదైనా పట్టింది అనుకోండి పంటకి మందులు చల్లుతారు. ఇలా ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. రైతులు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు, డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన విత్తనాలను వేస్తూ ఉంటారు. అలాగే రకరకాల కంపెనీలకు సంబంధించిన మందులను కూడా ప్రయోగిస్తూ ఉంటారు. మరి ఎందుకలా చేస్తారు ఎవ్రీ టైం? ఓకే, సో వాళ్ళకు ఒకటే హోప్ ఏముంటుంది అంటే క్వాలిటీ పరంగా కానివ్వండి, క్వాంటిటీ పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఒక విభిన్నమైన పద్ధతి దాన్ని తీసుకున్నప్పుడు పంట పొలంలో ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. మరి బెనిఫిట్ అనేది ఫార్మర్ కి ఈ రోజు అందుతుందా అంటే ఆ క్వశ్చన్ కి మనందరికీ తెలిసి ఇట్స్ నో అని. సో ఈ రోజుల్లో రైతులకి సరైన అవగాహన లేనందువల్ల ఏది మంచిది ఏది చెడ్డది అని వాళ్ళకు ఒక అనలైజేషన్ చేసుకోవడంలో ఒక హాఫ్ ఆఫ్ ది లైఫ్ అనేది వారిది వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. మరి ఒక క్లారిటీ మాత్రం వారికి రాలేదు. మరి బెస్ట్ బెనిఫిట్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఈ రోజు వాళ్ళ ముందుకు రాలేదని చెప్పొచ్చు అనమాట. మరి ఈ రోజు మనం ఈ టెరాటెక్ టెక్నాలజీ ద్వారా వారి పంటలను అభివృద్ధి చెందించడంతో పాటు వారి లైఫ్ ని చేంజ్ చేసి అలాగే
వారికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరియు హెల్ప్ను కూడా మనం చేస్తాము. మరి ఒక సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు వాడుతున్న వాళ్ళు ఏదైతే కెమికల్ ఫార్మింగ్ ఉందో దాని నుంచి వాళ్ళని డైరెక్ట్ గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి తీసుకెళ్తాం. మరి అది ఒక రోజులో జరుగుతుందా అంటే ఇది ఒక రోజులో జరగదు. ఇట్స్ టేక్ టైం. అంటే ఒక 2 years 3 years లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. కానీ దానికి ముందడుగు మనము ఇప్పుడే వేయాలి. మరి సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, దాంట్లోకి మారాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేంద్రియ వ్యవసాయం అంటే కృత్రిమ ఎరువులు అలాగే పురుగుల మందులు ఇలాంటి రాసాయనిక పదార్థాలను ఉపయోగించకుండా సహజ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం. మరి ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేసే వ్యవసాయం. మరి అలాంటి ఒక వ్యవసాయం మనం చేయాలి అంటే ఈ టెరాటెక్ టెక్నాలజీ అంటే ఈవైటోరియం వారి టెరాటెక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి ఒక టెరాటెక్ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రస్తుతం వ్యవసాయం ఎలా జరుగుతుంది రైట్ నౌ అన్ని రాష్ట్రాల్లో అలాగే అన్ని జిల్లాల్లో ఎలా అవుతుంది, రైతులు ఎలా పండిస్తున్నారు అది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఒక మొక్క ఎదగాలి అంటే దానికి ఏం కావాలి అంటే సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేది అవసరం. అప్పుడే ఆ ప్లాంట్ అనేది ఏపుగా ఎదుగుతుంది. మరి అలాంటి ఏవి ఉన్నాయి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే 5 రకాలు. ఒకటి వచ్చేసి సూర్యరశ్మి, ఇంకొకటి ఆక్సిజన్, థర్డ్ వన్ హైడ్రోజన్, ఫోర్త్ వన్ కార్బన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నైట్రోజన్. మరి సూర్యరశ్మి అంటే సన్లైట్ ఏం చేస్తుంది అంటే దీని వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుంది. దానివల్లనే మొక్కకు ఫుడ్ అనేది లభిస్తుంది. ఆక్సిజన్ ఇంకొకటి, ఇది గాలి ద్వారా లభిస్తుంది మొక్క పీల్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్, ఇది నీటి నుంచి అందుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి కార్బన్, ఇది గాలి ద్వారా దొరుకుతుంది బట్ భూమి నుంచి కూడా ఇది అందే. అంటే మట్టిలో ఎప్పుడైతే ఫార్మర్ క్రాప్స్ పండిస్తారో పంట పొలాలను పండిస్తారో వేస్ట్ మెటీరియల్ అలాగే పశువుల వేస్ట్ మెటీరియల్ ఇదంతా కూడా కలిసి మల్చింగ్ అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది. దాని ద్వారా ఒక సహజ సిద్ధమైన కార్బన్ అనేది. ఓకే, సో ఇది ఒక సంవత్సరం అంటే 1 time లోనే అవుతుందంటే అది 1 time లో టేక్ టైం అన్నమాట. ఒక ఇయర్స్ టుగెదర్ అలా అయ్యాక ఒక ఫార్మేషన్ అనేది అవుతుంది. అలాగే మేజర్ 3 న్యూట్రియన్స్ అనేది మొక్క ఎదగాలి అంటే అవసరం. సో అలాంటి 3 ఎలిమెంట్స్ మనం ఈరోజు చూద్దాం. ముఖ్యమైన మూలకాలు ఏంటి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం. దాన్ని పొటాష్ యాక్చువల్లీ. సో ఇది పొటాషియం యొక్క మూలకం, పొటాష్ అంటారు. సో ఒకటొకటి చూద్దాము. నైట్రోజన్ ఒకటంటే ఇది ప్లాంట్ గ్రోత్ కోసం మరియు డెవలప్మెంట్ కోసం ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని ఫోటోసింథసిస్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే గ్రీన్ పిగ్మెంట్ అయిన ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో సన్లైట్ నైట్రోజన్ ని క్యాప్చర్ చేస్తుంది. దానివల్ల క్లోరోఫిల్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ నైట్రోజన్ సఫిషియంట్ మొక్కకు లేకపోతే ఆ మొక్క క్లోరోఫిల్ ని ప్రొడ్యూస్ చేయదు. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఓకే, దానివల్ల మొక్క అంటే ఎవ్రీ టైమ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఒకవేళ అది లేదు అంటే ప్రొడక్షన్ అనేది ఉండదు కాబట్టి ఆ మొక్క వీక్ అయిపోతుంది, ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, గ్రోత్ కూడా తగ్గుతుంది. అలాగే నైట్రోజన్ క్రాప్ ఈల్డ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, లీఫ్ క్వాలిటీని పెంచుతుంది, ప్రోటీన్ కాంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే ప్రోటీన్స్ అంటే ఆ మొక్కకు ఉండడం వల్ల మొక్క గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మొక్క లోపల రీప్రొడక్షన్ కానివ్వండి, సెల్ గ్రోత్ ని కానివ్వండి ఇంక్రీజ్ చేయడానికి ప్రోటీన్స్ అవసరం కాబట్టి నైట్రోజన్ ఉండడం వల్ల దాంట్లో ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ప్లాంట్స్ కి ఆకులు కానివ్వండి లేదా కాండం కానివ్వండి, రూట్స్ కానివ్వండి డెవలప్ అవ్వాలి అంటే నైట్రోజన్ చాలా అవసరం అన్నమాట. అలాగే రూట్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఎంజైమ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ మూలకం వచ్చేసి ఫాస్ఫరస్ కూడా ప్లాంట్స్ కోసం. ఎందుకు అంటే ప్లాంట్స్ లో డిఫరెంట్ ఫిజియాలజికల్ మరియు బయాలజికల్ ప్రాసెస్ లో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది.
రూట్ డెవలప్మెంట్ ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఫ్లవరింగ్ ఫ్రూట్స్ ని బూస్టప్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే స్ట్రెస్ ని తగ్గించడంలో దానికి కావాల్సినంత రెసిస్టెన్స్ చేస్తుంది. అలాగే ఎర్లీ ప్లాంట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అలాగే ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ ని పెంచుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లాంట్ స్ట్రక్చర్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సీడ్ మెచ్యూరిటీని ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి పొటాష్ అంటే ఇది పొటాషియం యొక్క మూల కారకం అన్నమాట. సో ఇది ఒక ప్లాంట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. ఇది ప్లాంట్స్ లో అన్ని రకాల గ్రోత్ ప్రాసెస్ లో మరియు ఓవరాల్ ప్లాంట్ హెల్త్ లో ఇది యూజ్ అవుతుంది. అలాగే ఎనర్జీ యాక్టివేటర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ని పెంచుతుంది. అలాగే వాటర్ రెగ్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్లాంట్ లో ప్రోటీన్ సింథసిస్ ని కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా చూస్తే గనక ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూట్స్ లో ఇది ముఖ్యపాత్ర. అంటే ఒక ఫ్లవర్ రావాలి, ఫ్రూట్ రావాలి, దాంట్లో ఉన్న క్వాలిటీని పెంచాలి అంటే ఆ మొక్కలో పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చూస్తే స్టెమ్స్ కానివ్వండి, రూట్స్ కానివ్వండి, వీటిని స్ట్రాంగ్ గా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా రెసిస్టెన్స్ అంటే మొక్కకి ఎప్పుడైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ మొక్కలో పొటాష్ ఉందనుకోండి, సో అప్పుడు కంపల్సరీ ఏదైతే పురుగులు కానివ్వండి లేదా ఇంకేదైనా డిసీజ్ అటాక్ చేస్తే అది తట్టుకునే శక్తి ఆ మొక్కకు వస్తుంది అనమాట. ఎందుకు అంటే పొటాషియం ఉన్నందువల్ల. అలాగే న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందంటే, ఎప్పుడైతే మొక్క రూట్ల అంటే వేర్ల నుంచి ఒక న్యూట్రిషన్ ని పీల్చుకుంది అంటే టోటల్ మొక్క అన్ని భాగాలయ్యేటట్టుగా సరఫరా అవ్వాలి అంటే ఆ మొక్కలో పొటాషియం అనేది ఉండాలన్నమాట. ఓకే, అలాగే సెకండరీ న్యూట్రియంట్స్ కూడా చూద్దాం మనం మొక్కకి. ఇవి కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనొచ్చు ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి. అలాగే ఇది స్మాలర్ క్వాంటిటీస్ అంటే కొంత వరకే అవసరం, కానీ ప్రైమరీ న్యూట్రియంట్స్ కంటే అంటే నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాషియం కానివ్వండి, దీనికంటే అవి ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో అవసరం, దానికంటే తక్కువనే అవసరం, కానీ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్ గా మనం చెప్పుకోదగ్గది కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో ఇవి మనకు తక్కువ మోతాదులోనే అవసరం పడతాయి, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన ఫుడ్ లో సాల్ట్ తక్కువగానే అవసరం, కానీ సాల్ట్ లేకుండా మనం భోజనం చేయలేం. సాల్ట్ కూడా అవసరమే, ఎంత అవసరమో అంతే మనం కూడా తీసుకుంటాం, కాబట్టి మన బాడీకి కూడా కావాలి. అలాగే ఇక్కడ సెకండరీ న్యూట్రియంట్స్ కూడా మన ప్లాంట్స్ కి అదే విధంగా కావాలన్నమాట. సో దాంట్లో ఒకటి మనం మెయిన్ ఏదైతే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉందో వాటిని మనం చూద్దాము. కాల్షియం ఏం చేస్తుందంటే ప్లాంట్ సెల్ వాల్స్ ని ఫార్మేషన్ చేయడానికి, అలాగే వాటిని స్టేబుల్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే ప్లాంట్ స్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మొక్కలో స్ట్రాంగ్ సెల్ వాల్స్ ఉండడం వల్ల మొక్క అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ సెల్ వాల్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో మొక్కలో కాల్షియం ఉండడం వల్ల ఆ సెల్ వాల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే రూట్ ని గ్రో చేయడానికి ప్రమోట్ చేస్తుంది. సాయిల్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, ఇంకా చెప్పాలంటే సెల్ వాల్స్ కి స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. న్యూట్రిషన్ అబ్జార్బేషన్ కూడా అది చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఇది సెంట్రల్ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్ అంటాం. అంటే క్లోరోఫిల్ లో ముఖ్యమైన ఎలిమెంట్. ఇది ఎంజైమ్ యాక్టివేషన్ ఎన్హాన్స్ చేస్తుంది, న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే సీడ్ ఫార్మేషన్ ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఇంకా సల్ఫర్ కూడా ఉంది. ఇది ప్రోటీన్ సింథసిస్ కి చాలా అవసరము. ఇంకా ఎంజైమ్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. డిసీజెస్ ఎప్పుడైనా మొక్కకు అటాక్ అయినప్పుడు దానికి రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది. ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలాగే అరోమా, ఫ్లేవర్స్ ఏదైతే ఉందో ఫ్లేవర్స్ కూడా సల్ఫర్ నుంచి వస్తాయన్నమాట. దాంతో పాటు మనం చూద్దాము మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా, మైక్రో అంటే చాలా తక్కువ మోతాదులో అవసరమైనవి అనమాట. ఇది కూడా స్మాల్ క్వాంటిటీలో అవసరము. దేనికోసం అవసరం ఇది అంటే మొక్క యొక్క గ్రోత్ కోసము, మొక్క యొక్క డెవలప్మెంట్ కోసము, ఓవరాల్ గా మొక్క హెల్దీగా ఉండాలి అంటే మైక్రో న్యూట్రియంట్స్ అతి తక్కువ మోతాదులో అవసరమైనా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమేమి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి మనకి అంటే ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, నికిల్, క్లోరిన్, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కింద వస్తాయి. ఇవి ఆల్సో ఎసెన్షియల్ థింగ్స్ అన్నమాట. అలాగే మొక్కలో వీటన్నిటితో అంటే
మైక్రోన్యూట్రియన్స్ అయిపోయాయి, న్యూట్రియన్స్ అయిపోయాయి. దీంతో పాటు ఫైటో కెమికల్స్ అని కూడా మనకి మొక్కకి అవసరం పడతాయి. ఈ అంటే కెమికల్స్ 2 రకాలు, ఒకటి ఫైటో కెమికల్స్, సెకండ్ వన్ వచ్చేసి బయోకెమికల్స్. బయోకెమికల్స్ అంటే ఏంటి అంటే మానవ శరీరంలో మరియు జంతువుల శరీరంలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ అన్నమాట. అంటే బై డిఫాల్ట్ మన బాడీలో చాలా రకాల కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి రకరకాల ఫంక్షన్స్ కంటే ఎవ్రీ ఆర్గాన్ లో కూడా ఆర్గాన్ కి సంబంధించి కొన్ని కెమికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో అది ఆ ఆర్గాన్ ఫంక్షన్ బాగా చేయాలి, దాంట్లో ఉన్న లిక్విడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా రన్అప్ కావాలి అంటే సమ్ కెమికల్స్ అనేది అవసరం. అలాంటి కెమికల్స్ ని మన బాడీ ఉత్పత్తి చేస్తుంది ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుంటా నేను, ఎప్పుడు అది ఈజీగా అర్థమవుతుందండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, అది ప్రొడ్యూస్ ఆటోమేటిక్ గా అవుతుంది. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్స్ వెరీ హైలీ కాన్సన్ట్రేటెడ్. ఎందుకు యూజ్ అవుతుంది అది అంటే మనం తిన్న ఆహారం, ఇట్స్ సాలిడ్, ఇట్స్ లిక్విడ్. అంటే మీరు ఎలాంటి హార్డ్ ఆహారం తీసుకున్నా సరే అది ఏం చేస్తుంది అంటే ఆ ఆహారం ఈ HCl అనేది మిక్స్ అప్ అయి అది జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి అది తోడ్పడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, మనం తిన్నాక ఆహారం, మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మీరు సిప్ నీళ్లు తాగాలి, కానీ మీరు అంటే భోజనం అయ్యాక ఇమీడియట్ గా 1 గ్లాస్ 2 గ్లాస్ అలా నీళ్లు తాగొద్దు. 45 మినిట్స్ తర్వాత నీళ్ళు అనేది తాగాలి. ఎందుకు అంటే ఆ HCl ఏదైతే ఉందో అది డైల్యూట్ అవ్వకుండా ఉండడానికి మనం 45 మినిట్స్ తర్వాత వాటర్ అనేది తీసుకోవాలి. మీరు ముందే తీసుకున్నారు అంటే ఏదైతే న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయిన HCl ఉందో యాసిడ్ అనేది డైల్యూట్ అవుతుంది, మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వదు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అందుకే HCl అనేది మనం అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఫర్ డైజెషన్ పర్పస్. మరి అలాంటి దాన్ని ఏమంటాం, బయోకెమికల్ అంటాం. ఓకే, అలాగే ఫైటో కెమికల్స్ అంటే ప్లాంట్స్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ప్లాంట్ లో రూట్ నుంచి ప్రతి ఒక్క న్యూట్రియంట్ కూడా అన్ని భాగాలు దాంట్లో ఉన్న ప్రతి భాగానికి సరఫరా చేయడానికి కొన్ని కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి న్యాచురల్ గా, వాటిని మనం ఫైటో కెమికల్స్ అంటాం. సో దాంట్లో చాలా వరకు ఉన్నాయి మనకి, ఫినాలాయిడ్స్ అని, కెరోటినాయిడ్స్ అని, ఆల్కలాయిడ్స్ అని, ఇలా చాలా కెమికల్స్ అనేది ప్లాంట్స్ లో ఆటోమేటిక్ గా ఉంటాయి. అలాగే ఫైటో హార్మోన్స్ కూడా ఉంటాయి. ఈ ఫైటో హార్మోన్స్ కూడా మొక్క యొక్క అంటే మొక్కను బ్యాలెన్స్ గా ఉంచడానికి, అలాగే చాలా బాగా ఈజీగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇవి ఆక్సిన్స్ అని, సైటోకినిన్స్ అని, ఆబ్సెసిక్ యాసిడ్ అని, ఇథలైన్ అనేవి ఫైటో హార్మోన్స్ అన్నమాట. అలాగే ఒక ఫర్టిలైజర్ గ్రేడ్ అనేది మనకు ఉంది. సో ఇదేంటంటే మనకి ఎప్పుడైనా మన రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ పంట పొలంలో ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ అనేది చేయాలి. సాయిల్ టెస్ట్ చేస్తే దానికి ఆ సాయిల్ కి pH బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ సాయిల్ కి ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంది, ఓకే, సో దాంతో పాటు ఫాస్ఫరస్ ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా సాయిల్ టెస్ట్ లో అర్థమవుతాయి. సో ఇక్కడ ఫర్టిలైజర్ గ్రేడ్ అనేది ఎవరైతే ప్రోడక్ట్ అనేది తీసుకొస్తారో ఒక అంటే ఫర్టిలైజర్ యూరియా కానివ్వండి, DAP ఇలా తీసుకొస్తే దాంట్లో ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం ఉంటాయి. సో ఇవి ఒక సపోజ్ నేలలో ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఉందనుకోండి, సపోజ్ ఆ నేలలో ఫాస్ఫరస్ లేదు, అది ఎట్లా తెలుస్తుంది అంటే సాయిల్ టెస్టింగ్ ద్వారా. సో అప్పుడు ఫాస్ఫరస్ తగ్గింది అంటే ఇక్కడ హై ఫాస్ఫరస్ 10, 20, 10, 10, 26 ఇలా ఉంది. సో ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది మనకు బ్రౌన్ కలర్ లో ఉంది, అంటే మీరు 10, 20, 10 ఈ నిష్పత్తి రేషియోలో మీరు తీసుకున్నారంటే 20% ఫాస్ఫరస్ అనేది దాంట్లో ఉంది అని అర్థం. అలాగే హై నైట్రోజన్ ఉంది అంటే 4600 అని ఉంది, అంటే నైట్రోజన్ 46 ఉంది, అంటే ఆ నేలలో ఏదైతే లేదో అది ఎక్కువగా ఉన్న మార్కెట్ ఉన్న దాన్ని తీసుకుంటారు అనమాట. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే రైతులు చెప్తూ ఉంటారు ఫర్టిలైజర్ గ్రేడ్ చూసే మేము తీసుకొస్తాం, మా నేలలో ఫాస్ఫరస్ బాగుంది, మా నేలలో నైట్రోజన్ ఉంది, మా నేలలో పొటాష్ కూడా బాగానే ఉంది, సో మీ ప్రోడక్ట్ ఎందుకు తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఫర్టిలైజర్ గ్రేడ్ ఏంటనేది మనకు అర్థమై ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది గ్రేడ్ చూసి కొంతమంది రైతులు కూడా అంటే యూరియా కానివ్వండి ఇలాంటివి వాళ్ళు తెచ్చి పంట పొలాల్లో వేస్తూ ఉంటారు. సో మనకి ఇది అర్థం కాదు
తీసుకురావడానికి నేను చెప్తున్నాను. ఓకే, సో అలాగే మన కార్బన్ టు నైట్రోజన్ రేషియో, దీన్ని సిఎన్ రేషియో అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే నేలలో నైట్రోజన్ శాతం ఉంటుందో, అంటే కార్బన్ శాతం ఎప్పుడైతే నేలలో ఉంటుందో నైట్రోజన్ ఇచ్చినప్పుడు అది పీల్చుకుంటది. అయితే కార్బన్ అబ్సెన్స్ ఉంటుందో ఆ నేలలో నైట్రోజన్ ఇచ్చినా వేస్ట్ అన్నమాట. ఇది చాలా మందికి తెలియదు ఫార్మర్స్ కి. సో అది మనం చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. సో కార్బన్ టు నైట్రోజన్ రేషియో ఏం చేస్తుంది సాయిల్ లో అంటే ఇట్స్ అన్ క్రిటికల్ ఫ్యాక్టర్ అనొచ్చు. ఇది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే సాయిల్ హెల్త్ ని చేస్తుంది, మైక్రోబియల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లాంట్ హెల్త్ గ్రోత్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది కార్బన్ టు నైట్రోజన్ అనేది ఒక ఆర్గానిక్ మెటీరియల్. అలాగే ఇది సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే అంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఏమైతే ఉందో అది ఈజీగా డీకంపోజ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా ప్లాంట్స్ ఏదైతే న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉన్నాయో నేలలో అవి పీల్చుకోవడానికి, అలాగే ఓవరాల్ సాయిల్ ఎకోసిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మరి ఈ రేషియో ఎంత ఉండాలనేది ఒక ప్రపోర్షనల్ నేను చెప్తాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే 1 kg నైట్రోజన్ ఉందనుకోండి, సో ఆ నేలలో 20 kgల కార్బన్ అనేది ఉండాలి. అంటే 20 kgs కార్బన్ ఆ నేలలో ఉంటే 1 kg నైట్రోజన్ ఉండాలి. ఇట్స్ అండ్ సిఎన్ రేషియో. అంటే కార్బన్ 20 kgs, నైట్రోజన్ 1 kg, 20:1. ఇది ఓన్లీ ప్రపోర్షన్ గుర్తుపెట్టుకోండి. 20:1 అంటే కార్బన్ 20 kgs, నైట్రోజన్ 1 kg. ఒకవేళ కార్బన్ 40 kgs ఉంది అంటే దాంట్లో కార్బన్ 40 kgs ఉన్నప్పుడు నైట్రోజన్ మనం ఎంత ఇవ్వాలి? 2 kgs. ఓకే, ఇలా సిఎన్ రేషియో 20:1 రేషియోలో ఉన్నప్పుడు అంటే నేలలో ఎప్పుడైతే అవైలబుల్ ఆఫ్ కార్బన్ యొక్క అవైలబిలిటీ ఉంటుందో మనం ఇచ్చిన నైట్రోజన్ ని ప్లాంట్ స్వీకరిస్తుంది, లేకపోతే ప్లాంట్ స్వీకరించదు. ఇట్స్ కాల్డ్ సిఎన్ రేషియో. ఓకే, సో ఇప్పుడు మనము ఎర్త్ వార్మ్స్ చూద్దాం. ఎర్త్ వార్మ్స్ మరి ఎందుకు తెలుసుకోవాలి అన్నప్పుడు, ఎర్త్ వార్మ్ అనేది ఫార్మర్స్ యొక్క అంటే క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అది ఉంటేనే నేల అన్నది సారవంతం అవుతుంది, అలాగే నేల యొక్క pH బ్యాలెన్స్ రెగ్యులరైజ్డ్ అవుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంకా నేలలో పొరలుగా ఈ మొక్కకు ఈజీగా వాటర్ అందుతుంది. చాలా రైతుకు అది హెల్ప్ చేస్తుంది. మరి దీని గురించి ఒకసారి మనం చూద్దాము. సో వానపాము ఏంటంటే ఎవ్రీ టైం చాలా వర్క్ చేస్తుంది అనమాట. అది 1 to 2 ఉంటుంది భూమిలో. ఒక ప్లేస్ నుంచి పైకి వచ్చి ఇంకొక ప్లేస్ నుంచి నేలలోకి వెళ్తూనే ఉంటుంది అది డైలీ. సో ఇది పైకి కిందికి ఎన్నిసార్లు మూవ్ అవుతుందో అన్నిసార్లు నేలలో కొత్త సూక్ష్మ రంధ్రాలని ఏర్పరుస్తుంది. ఈ రంధ్రాలను ఏం చేస్తాయి అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ ని నేలలోకి ఈజీగా పీల్చుకునేటట్టుగా ఆ రంధ్రాలు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆక్సిజన్ ఎప్పుడైతే నేలలోకి వెళ్తుందో మట్టి ఏమవుతుంది అంటే మొత్తానికి సారవంతం అవుతుంది. సారవంతమైన మట్టి వల్ల ఆ నేలలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, pH బ్యాలెన్స్ పెరుగుతుంది, ఆ నేలకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఓకే, అలాగే ఎర్త్ వామ్ వల్లనే ఆ నేలంతా కూడా అలా తయారవుతుంది. మరి ఈ వానపాము ఒక రోజుకి ఎంత ఫుడ్ తీసుకుంటది అంటే 10 grams. అలాగే దీంట్లో 8 grams ఏమో సాయిల్ నుంచి తీసుకుంటుంది, 2 grams ఏమో ఆర్గానిక్ మెటీరియల్ నుంచి అది తీసుకుంటుంది. మరి దాని బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంత ఫుడ్ తీసుకుంటే అంత మాన్యూర్ అది రిటర్న్ ఇస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ 10 grams ఫుడ్ అది తీసుకుంటుంది అంటే 10 grams మాన్యూర్ ని అది తిరిగి ఇస్తుంది రైతుకి. మరి ఇది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అంటే ఒక ఎర్త్ వాము 1 square feet ఆక్యుపై చేస్తుంది. మరి ఒక ఎకర్కి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అంటే 40,000. మరి ఒక ఎకర్లో ఎన్ని వానపాములు ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 40,000. మరి 40,000 ఎర్త్ వామ్స్ ఎంత ఫుడ్ ఇస్తాయి అంటే 4 లక్షల గ్రాములు. ఓకే, లేదా దాన్నే మనం 4 లక్షల గ్రాములు 400 kgs అనొచ్చు, లేదా 4 క్వింటాల మాన్యూర్ ని అది ఇస్తుంది. అంటే వానపాము ఎంతో ఉపయోగకరమైనది, ఎంతో ఇంపార్టెంట్ కూడా యాక్చువల్లీ. సో అలాగే బ్యాక్టీరియా కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ కి ఇంకొక ఫ్రెండ్ కూడా ఎవరు? బ్యాక్టీరియా. ఇది కూడా వానపాము లాగానే ఉంటాయి.
అవి బతకడానికి. అలాగే అదే ప్రాసెస్ లో మాన్యూర్ ని ప్లాంట్స్ తినే ఫామ్ లోకి అందించే ప్రక్రియని బ్యాక్టీరియా చేస్తుంది. అంటే ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే, కంపల్సరీ ప్లాంట్స్ మనం ఏదైతే ఇచ్చేస్తామో అది వెంటనే తీసుకోదన్నమాట. దట్ ఈస్ రా మెటీరియల్. అంటే అది ఒక రా మెటీరియల్ లాగా ఉంటది మనం ఇచ్చిన ఫుడ్ దానికి. కానీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన న్యూట్రియన్ ని బ్యాక్టీరియా తినేసి ప్లాంట్ తీసుకునే ఫామ్ లోకి మార్చాక బ్యాక్టీరియా ప్లాంట్ అనేది ఆ ఫుడ్ ని పీల్చుకుంటాయి. అంటే ఇది చెప్పడానికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే, మనం ఇప్పుడు అన్నం తింటాము, పప్పు తింటాము, కూర తింటాము, ఓకే, సో చపాతీ తింటాం. మరి గోధుమలు తెచ్చి మనం అదే ఫామ్ లో తినలేము కదా, దాన్ని ఏం చేస్తాము, మనం తినే ఫామ్ లో చేస్తాం. అంటే గోధుమలని పిండి పట్టిస్తాము, ఆ పిండిని తెచ్చి మళ్ళీ నీళ్ళల్లో తడిపి మళ్ళీ అది చపాతీ రుద్ది పెంచు మీద వేసి తర్వాత అది వేయించాక మనం తింటాం. అంటే ఏం చేస్తున్నాము, గోధుమలని మనం తినే ఫామ్ లోకి తీసుకొస్తున్నాం, రైట్? సో అప్పుడే మనం తింటాం. అలాగే మొక్కలు కూడా మనం ఇచ్చే ఫామ్ లో అవి తినవు, అవి స్వీకరించవు. బ్యాక్టీరియా మీడియేటర్ గా మధ్యలో ఉండి మొక్క తినే ఫామ్ లోకి మనం ఇచ్చిన ఆహారాన్ని చేస్తుంది. అప్పుడే మొక్క అది స్వీకరిస్తుంది అనమాట. సో అందుకే బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మొక్కల యొక్క డిసీజెస్ కూడా మనం ఒకసారి చూద్దాం. మరి ఇలాంటి వానపాములు, బ్యాక్టీరియాలు ఇవాళ నేలలో చాలా తగ్గిపోవడం వల్ల మొక్కకు చాలా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ ఆ మొక్కకు ఉండదో, డిసీజెస్ అనేది అటాక్ చేసే అవకాశం ఉంటుంది, డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒక రైతు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు రైతులు ఏమంటారు అంటే, మా పంటకు ఈ డిసీజ్ వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ పురుగు పట్టింది అని చెప్తుంటారు. మరి మనకు వీఆర్ నాట్ ఏ ఫార్మర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫార్మర్ది ఉంటుంది, కొంతమందికి అయితే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. మరి అలాంటప్పుడు మనకు ఒక రైతు దగ్గర ఈ ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయాలి అంటే టోటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వన్ ఆఫ్ ద నాలెడ్జ్ వ్యాధుల గురించి కూడా. సో అది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ త్రిప్స్ అనే వ్యాధి ఉంటుంది. ఇది టమాటా పంటలో వస్తుంది. దీనిలో ఆకులన్నీ కూడా పైకి ముడుచుకొని ఉంటాయి. పురుగు ఆకు నుంచి రసాన్ని పీల్చుకొని అంటే మొత్తానికి ఆకు కూడా క్లోరోఫిల్ అనేది పీల్చేస్తుంది అనమాట అది. సో దీనివల్ల ఆకులన్నీ కూడా దగ్గరగా ముడుచుకొని వెళ్తాయి. అలాగే ఇక్కడ దీనిని టైమ్లీ గుర్తించలేదు సకాలంలో అంటే అది చాలా ఎక్కువగా లాస్ అనేది అవుతుంది. వైరస్ కూడా అటాక్ అవుతుంది. సకాలంలో దీన్ని నివారించకపోతే పంట అంతా కూడా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వ్యాధి చూద్దాం, మైట్స్ అని. దీని లక్షణాలు ఏంటంటే ఆకులు అన్ని కూడా కిందికి ముడుచుకొని ఉంటాయి. అలాగే ఇవి దాంట్లో ఏదైతే ఆకులు ఎందుకుంటే అక్కడ అంతా కూడా ఎగ్స్ ఫార్మేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఫంగస్ అటాక్ అని ఇంకొకటి ఉంది. దీనిలో ఇదే శనగలు, షుగర్ కేన్, అల్లం ఇలాంటి దాంట్లో వచ్చేస్తాయి. మరి ఇది కూడా మొక్క అంటే ఆకులన్నీ కూడా మచ్చలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్. ఇది ఆకు మీద మరియు పండ్ల మీద అనేది ఏర్పడితే ఆకు కూడా కార్నర్స్ ఏదైతే ఉన్నాయో ఎడ్జెస్ అక్కడంతా కూడా ముడుచుకొని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి షీత్ బ్లైట్ అంటాం. ఇది వరి పంటలో వస్తుంది. మొక్క లోపల చిన్న చిన్న పురుగులు అనేది లేదా కీటకాలు వ్యాపిస్తాయి. మొక్క కింది భాగం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా చూస్తే మనకి డంపింగ్ ఆఫ్ అని ఇంకొక వ్యాధి చెప్తాము. మట్టి పాడైనందువల్ల స్టార్టింగ్ లోనే మొక్క యొక్క వేలు బలహీనంగా ఉంటాయి. సో ఫార్మింగ్ దీని వల్ల చాలా నష్టపోతారు అనమాట. ఫార్మర్స్ అంతా కూడా వీక్ గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మెల్డ్యూ అంటాము. ఇది మొక్క యొక్క ఆకు మీద తెల్లని మొత్తం పౌడర్ లాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ వ్యాధి లక్షణం ఇది. నెక్స్ట్ వచ్చేసి విల్ట్ డిసీజ్ అంటాం. ఇది అత్యంత హానికరమైన వ్యాధి అని చెప్పొచ్చు. మొక్కకు అంటే సన్లైట్ కానివ్వండి, మాన్యూర్, ఆక్సిజన్, వాటర్ ఎన్ని ఇచ్చినా కూడా మొక్క హార్వెస్ట్ సమయంలో అంటే పంట కోతకొచ్చే టైంలో ఇదంతా కూడా ఎండిపోతుంది. ఇది దీని వ్యాధి లక్షణము. ఇది ఎందుకు అలా అవుతుందంటే, మట్టి హార్డ్గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఇంకా ప్లాంట్స్, విష కీటకాలు ఇవన్నీ చేరుతాయి.
సో ఈ మొక్క యొక్క వేర్ల పైభాగంలో ఏదైతే నట్స్ ఉంటాయో అక్కడ అటాక్ చేస్తాయన్నమాట ఈ పురుగులు. సో దానివల్ల అవి ఏం చేస్తాయంటే భూమి నుంచి ఏదైతే వేర్ల నుంచి మొక్క ఆహారం పీల్చుకుంటుందో మధ్యలో ఇవే తినేస్తాయి. సో వేర్ల పైభాగం నుంచి అంటే కాండం పైభాగం నుంచి మొక్కకు ఆహారం అనేది వెళ్ళదు. సో దానివల్ల ఏమవుతుంది, మొక్క స్లోగా ఎండిపోవడం ప్రారంభిస్తుంది. మరి హెల్తీగా ఉన్న వేర్లు ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయి అన్నమాట. అలాగే వ్యాధి సోకిన మొక్క యొక్క వేర్లు నల్లగా ఉంటాయి. ఇది ఎలాంటి పోషకాలని పీల్చుకోదు. సో ఈ రకంగా మీరు ఫార్మర్స్ దగ్గర మాట్లాడినప్పుడు వారి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ తర్వాత ఇలాంటి వ్యాధులకు పరిష్కారం ఉందా అని వారు అడిగినప్పుడు కంపల్సరీ మన దగ్గర సొల్యూషన్ ఉందని చెప్పొచ్చు అన్నమాట. మరి అలాగే ఒక కెమికల్ ఫార్మింగ్ అయితే ఈరోజు అందరూ రైతులు చేస్తున్న పద్ధతే. మరి అలాంటి పద్ధతి వల్ల ఈరోజు ఏం నష్టం అయింది, అలాగే కెమికల్ ఫార్మింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ ఇండియాలో 1961లో విపరీతమైన అనావృష్టి ఏర్పడ్డది అందరికీ తెలుసు. సో అప్పటి ఇండియన్ అగ్రికల్చర్ మినిస్టర్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు పంజాబ్ లో విజయవంతంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం దానికి వారు స్టార్ట్ చేయడం జరిగింది. మరి హరిత విప్లవం అంటే ఏంటి అంటే భూమి లోపల నీటి సౌకర్యాన్ని కల్పించి టెక్నాలజీని ప్రవేశపెట్టి రాసాయనిక ఎరువులని, పెస్టిసైడ్స్ ని, ఇన్సెక్టిసైడ్స్ ని వాడి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయం. మరి అలా కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. మరి ఆ టైంలో ఎందుకు అలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది వారికి అంటే జనాభా ఎక్కువగా ఉంది, మరి ఆహారం అనేది తక్కువగా అందినప్పుడు అంటే పంటలు సరిగ్గా పండలేదన్నమాట. తక్కువగా పండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆహారం ప్రొవైడ్ చేసే అవకాశం లేనందుకు వీళ్ళు హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు అంటే 1961 ముందు అంతా ఆర్గానికే ఉండింది అనమాట. సో దాంతో ఈ మనకు కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు తక్కువ మోతాదులో యూరియా, డిఏపి వేసి ప్రొడక్షన్ ని పెంచాలనే ఒక ఉద్దేశం అన్నమాట. రైతులు కంటిన్యూగా వీటిని వాడి అంటే కేజీలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ కొంత యాడ్ అయ్యాక వాళ్ళకు దిగుబడి అనేది బాగా వచ్చింది అనమాట. దిగుబడి రాగానే ఏం చేశారంటే వాళ్ళు మెల్లమెల్లగా ఇది కేజీలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 10 kgs, 20 kgs, 30 kgs, 40 kgs ఇలా 50 kgs అంటే 1 bag. ఓకే, అలా 1 bag అంతా పెంచుకుంటూ వెళ్ళేసరికి 2 bags, 3 bags ఇలా ఒక ఎకర్లో 5 బ్యాగుల నుంచి 10 బ్యాగులు కూడా వాడుతున్నారు. మరి దీనివల్ల ఏమైంది అంటే వానపాములు ఏదైతే ఉన్నాయో సరి అయిన వాతావరణ పరిస్థితులు లేనందువల్ల కనుమరుగైపోయాయి. 1-2 feet నుంచి చాలా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే బ్యాక్టీరియాస్ కూడా లేవు ఈరోజు. ఓకే, సో దానివల్ల మొత్తము పంట అనేది కరెక్ట్ గా లేదనమాట. దానివల్ల ఏం జరిగింది అంటే నేల అంతా కూడా హార్డ్ గా మారిపోయింది, ఇలా బీటలు వారిపోయింది. సో రైతులు కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల ఇలా తడిగా ఉండడం లేదు భూమి. డిఏపి, యూరియా అధికంగా వాడడం వల్ల నేల మీద లేయర్స్ గా ఫామ్ అయిపోయింది, అంటే డిపాజిట్ అంటాం, డిపాజిట్ ఎక్కువగా అయిపోయింది. అలాగే ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం జరిగింది. వానపాములు, బ్యాక్టీరియాలు అంటే వాటి లైఫ్ అంటే రైజోబియం కానివ్వండి, అజటోబాక్టర్ అనే బ్యాక్టీరియాస్, యాక్టినోమైసిటీస్ ఇలాంటి బ్యాక్టీరియా లేవన్నమాట ఇప్పుడు. ఓకే, సో అందుకే నేల సారవంతంగా లేదు. మరి ఇలా స్థితి ఉందనుకోండి, ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడే మనకు సరిగ్గా ఆహారం అందడం లేదు, అందిన ఆహారం కూడా కెమికలే, దానివల్ల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మరి ఇన్ ఫ్యూచర్ అంటే ముందు మన తరాలకి అలాగే మన జనరేషన్స్ కి మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వగలుగుతాం, ఎలా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఓకే, సో అలాగే కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ హార్డ్ సాయిల్ ఎలా ఉన్నాయి అంటే ఈరోజు బంజరు భూమిగా మారడం వల్ల వేర్లు భూమి ఉపరితలంలోనే ఉండిపోతున్నాయి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, ఇది నీటిని పీల్చుకోలేదు, నీరు సమాంతరంగానే వెళ్ళిపోతుంది. ఓకే, ఎప్పుడు కూడా వర్షం పడితే ఏమవుతుంది, మనం నీరు పెట్టినా కూడా డౌన్ అంటే మొత్తం భూమి లోపలి వరకు నీళ్లు వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు అలా జరుగుతుందా అంటే ఇది హార్డ్ సాయిల్ గా మారినందుకు ఆ నీరంతా కూడా సమాంతరంగా వెళ్ళిపోతుంది అన్నమాట నీళ్లు.
దాంతోటి మొక్క వాటర్ హోల్డింగ్ అంటే అది వేళ్ళ నుంచి నీటిని పీల్చుకోలేకపోవడం వల్ల, దానికి కావలసినంత నీరు అందకపోవడం వల్ల అది పెరగలేకపోతుంది. దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా దానికి అందడం లేదు. ఇంకా ప్లాంట్ డిసీజెస్ కూడా ఎక్కువగా అయిపోయాయి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల రెసిస్టెన్స్ పవర్ ప్లాంట్స్ కి తగ్గిపోయింది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. రకరకాల కెమికల్స్ ఫార్మర్స్ వాడుతూనే ఉంటారు ఆ పంటను అంటే పురుగుల నుంచి దాని నుంచి కాపాడడానికి. కానీ ఆ పంటకు అది నష్టం జరిగింది. ఇంకా కలుపు మొక్కలు అంటే వేస్ట్ ఏదైతే చెట్లు ఉన్నాయో అవే ఎక్కువ పెరుగుతుంది, వాటికి ఎక్కువ కెమికల్స్ అనేది యూజ్ అవుతుంది. కానీ ప్రధానమైన పంటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సరిగ్గా పండడం లేదు. కూడా మనం చూస్తాము, అంటే ఈ భూమి మొత్తం బంజరు భూమిగా తయారైంది. 1 గ్రాము మట్టిలో అంటే WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 10 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఓకే, కానీ ఈ రోజు అవి మనం కంటితో చూడలేము. కానీ ఇప్పుడు 1 గ్రామ్ మట్టిలో కేవలం 1 లక్ష కంటే తక్కువ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. యాక్చువల్ మనం ఇంత మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది ఈ రోజు, ఇలాంటి కష్టాలు రైతుల నుంచి దూరం చేయడానికి, వారికి ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క పర్సన్ హెల్దీగా చేయాలి, హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం, చెప్తున్నాము. మరి ప్లాంట్స్ పరిస్థితి ఏంటి? ఆ ప్లాంట్స్ కూడా మనలాంటి వాటికి కూడా ఒక ప్రాణం ఉంది, వాటి లోపల కూడా అవి కూడా మాట్లాడతాయి, ప్లాంట్స్ కూడా మాట్లాడతాయి. కానీ మనం వాటి దగ్గర వెళ్ళినప్పుడే ఆ సౌండ్ మనకు వినబడుతుంది. సో అవి కూడా అంతే కష్టంలో, మనకి ఎలాంటి డిసీజెస్ మనకు వస్తున్నాయో, మనం ఎలాంటి సఫర్ మనం అవుతున్నాము, మనం కూడా బతకాలి, మనం కూడా బాగా ఉండాలి అని అనుకుంటున్నాము, ఎలాంటి వ్యాధులు లేకుండా లైఫ్ మనం ఎలా జీవించాలనుకుంటున్నామో ఆ ప్లాంట్స్ అలాగే అనుకుంటూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒక రైతుకు అలా ఇస్తున్నారా అంటే రైతు కూడా అలా ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన లేదు, ఏం జరుగుతుంది, ఎలాంటి కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళాలి, ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఏ కెమికల్ వాడకూడదు అనేది వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు. సో ఈ రోజు భగవంతుడు మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇట్స్ అన్ గాడ్ గ్రేస్ అనుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది మిస్టర్ సాగర్ జోషి గారు, సిఎండి ఆఫ్ ద నేను కూడా వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే కంపెనీ రైతు ఈరోజు మరి ఆయన దగ్గర ఎన్నో లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయా ఒక పంటను పండించాలి అంటే లేవు. అయినా కూడా ఒక పంట నష్టపోయినా సరే, ఒక పంట లాస్ అయినా సరే తన నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ వేస్తారు. ఆయన డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఆ పంటను ఒక ఆశ పెట్టుకొని, ఒక హోప్ పెట్టుకొని, ఈసారైనా నా పంట బాగా పండుతుంది, నేను ఎన్నో అంటే నా లైఫ్ సర్వైవ్ అయిపోతుంది, నా కుటుంబాన్ని నేను కాపాడుతాను, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి, వారికి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ పంట అదే ఆశతోటి మళ్ళీ సీడ్స్ వేస్తారు, మళ్ళీ సారవంతం చేస్తారు, మళ్ళీ పంటను పండిస్తారు. బట్ ఆయన అనుకున్నంత వస్తుందా పంట ఈరోజు చేతికి అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, రావడం లేదు. కాబట్టి వారికి ఏమవుతుంది, బర్డెన్ పెరిగిపోతుంది, అంటే అప్పుల బాధ ఎక్కువైపోతుంది. ఒక సైడ్ ఏమో కెమికల్స్ అధికంగా వాడడం, బంజరు భూమిగా తయారైన నేల వల్ల పంట సరిగ్గా పండకపోవడం, ఇంకా మొత్తం అంటే ఎటు చూసినా ఫ్రస్ట్రేషన్ అన్నమాట. సో దానివల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు ఈరోజు. సో అలాంటి కేసెస్ కూడా మనం ఎన్నో చూసాం. సో చూసి మనం ఊరుకుందామా, లేదా ఈరోజు మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని ఒక ఫార్మర్ దగ్గర వెళ్ళి రికమెండ్ చేయాలా అనేది మీరందరూ ఆలోచన.